పిల్లలకి బయట బిస్కెట్స్ పెడితే అన్‌హెల్తీ. కోర్స్ అన్‌హెల్తీ అయినా సరే కొన్నిసార్లు తప్పదనుకోండి. సో, మనకి టైం ఉన్నప్పుడు ఇట్లా ఇంట్లోనే హెల్తీ బిస్కెట్స్‌ని, హెల్తీ కుకీస్‌ని ఎలా చేయాలో చూద్దాం పదండి. సో, మీ ఇంట్లో ఏదైనా ఒక కప్పు మెజర్‌మెంట్ తీసుకోండి. అదే కప్‌తో ఒక కప్పు బటరు, ఒక కప్పు బెల్లం తీసుకొని రెండిటిని కూడా బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. అది బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఒక జల్లెడేసుకొని జల్లెడతో మనం ఏ కప్‌తో అయితే బెల్లము అలానే బటర్ తీసుకున్నామో అదే కప్‌తో రాగి పిండి, గోధుమ పిండి 2 తీసుకొని జల్లెడ పట్టించండి. అలానే చిటికెడు సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. సో, ఇదంతా కూడా మనకి ఒక ముద్దలా ఫామ్ అవ్వాలి. లైక్ చపాతీ పిండి ఉంటుంది చూడండి, ఆ కన్సిస్టెన్సీ అయితే రావాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా మీకు గరిటెతో అవ్వకపోతే చేతితో నీట్ చేసుకోండి, లైక్ ప్రెస్ చేసుకుంటూ. అలానే ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ కూడా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అంతా ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి. సో దట్ కన్సిస్టెన్సీ లెవెల్ తెలుస్తుంది మనకి. మీ దగ్గర ఉంటే చాకో చిప్స్ యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, అవి జస్ట్ ఆప్షనల్. కన్సిస్టెన్సీ తెలియాలంటే ఒక చిన్న ముద్ద తీసుకొని దాన్ని బాల్లా చేసి కిందకి ప్రెస్ చేయండి. క్రాక్స్ రాకపోతే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టే. క్రాక్స్ కానీ వస్తే మళ్ళీ కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. సో మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాక్స్ లేకుండా రావాలి. పైన డెకరేషన్ కోసం నేను చాకో చిప్స్ యాడ్ చేశాను. మీరు ఏ ప్లేట్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్కి గీ ఆర్ బటర్ని గ్రీస్ చేసి పెట్టుకొని దానిపైన మనం తయారు చేసిన కుకీస్ని యాడ్ చేసుకోవడం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో సాల్ట్ ఆర్ ఇసుక, శాండ్ రెండిట్లో ఏదైనా వేసుకొని మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసిన తర్వాత మనం చేసిన బిస్కెట్స్ ఉన్నాయి కదా, అవి దానిపైన పెట్టి ఒక 40 మినిట్స్ బేక్ చేస్తే మన కుకీస్ అయితే రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ సో మచ్ హెల్దీ కుకీస్ అయితే రెడీ. కుకీస్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది do let me know in the comment section and don't forget to subscribe to my channel. Bye bye, see you in the next video.